వెల్కమ్ బ్యాక్ టు సోజీస్ వరల్డ్. మా నాయనమ్మ చెప్పిన మాట విని నేనే తంటాలో పడ్డానో, ఏ ఇబ్బందిలో పడ్డానో ఒక్కసారి చూసేయండి. ఈ సూది కూడా నా మాట వినట్లా. సూది మాట వినటం ఏంటి? రోజు రోజుకి నా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతానే ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు మా నాయనమ్మ ఒక మాట చెప్పేది, డబ్బు ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ జీవితంలో నలుగురు మనుషులను సంపాదించుకోవాలి అని చెప్పింది. నాకు ఆ మాట బాగా తెగ నచ్చేసింది. సరే అని చెప్పి నలుగురు మనుషుల్ని సంపాదించా. కానీ ఆ నలుగురు మనుషుల్ని సంపాదించిన దగ్గర నుంచి నేను మనశ్శాంతిని కోల్పోయా. ఎందుకంటారా? నలుగురు 4 రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు. వినాలముందా? చెప్తా. నెంబర్ 1, ఇది మనుషులతో బాగానే స్నేహం చేస్తుంది, బాగానే ప్రేమగా ఉంటుంది, జోకులేసిద్ది, సరదాగా అభిమానంగా ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు నాతో ఏదో అవసరం ఉండే నాతో స్నేహం చేస్తున్నారు, మనస్ఫూర్తిగా నాతో స్నేహం చేయట్లా, వాళ్ళు నాతో ఏదో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు నాతో స్నేహం చేస్తున్నట్టు నటిస్తున్నారు అనుకుంటుంది. ఇది ఎక్కడ విచిత్రం? ఓకే, కానీ మనం కూడా దానికి ఏదో ఒక విషయంలో ఉపయోగపడతాం. ఎక్కడికన్నా తోడు వెళ్ళటం, లేదంటే ఏదన్నా టిఫిన్ ఏదన్నా చేసుకోకపోతే షేర్ చేయటం కానీ, ఏదన్నా కర్రీ చేయలేదంటే తీసుకెళ్ళి ఇవ్వటం కానీ, ఇట్లానే మనం కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటాం. కానీ దానికి ఉన్న జబ్బు ఏంటంటే తను చేసిందే గుర్తు పెట్టుకుంటుంది, ఇతరులు చేసింది గుర్తుండదు. ఉండదు కాదు, గుర్తు పెట్టుకోదు. అదొక రకం. ఇంకా రెండో రకం. ఈ రెండో రకం ఎప్పుడు చూసినా దాని గోడు వెళ్ళబోసుకోవటమే కానీ అప్పుడప్పుడైనా ఎదుటి వాళ్ళది విందామని మాత్రం అనుకోదు, వినదు. సీతయ్య టైపు. ఇక మూడోది, సీఎం పిఎం కన్నా తనే బిజీ అన్నంత బిజీగా ఉంటుంది. ఎందుకో అర్థం కాదు. మనతో స్నేహం బాగానే చేస్తుంది, బాగానే మాట్లాడుద్ది, కానీ ఏదన్నా ఫంక్షన్స్ కానీ, ఎక్కడికి ఏదన్నా ఒక లైక్ వినాయక చవితి లాంటి దాంట్లో కానీ, ఒక స్టేటస్ ఇష్యూ వచ్చే దగ్గర మాత్రం మనుషులు ఇట్లా దూరం పెట్టిద్ది. ఇది తక్కువ రకం చీర కట్టుకుంది, నేను ఎక్కువ రకం చీర కట్టుకున్నా, దీని పక్కన ఉంటే నేనేమన్నా తక్కువ అయిపోద్దేమో నా ఇమేజ్ అన్నట్టు ఇట్లా దూరం పెట్టిద్ది. ఇది నగలేం వేసుకోలేదు, నేను నగలు వేసుకున్నా, దీంతో కలిసి వెళ్తే నా ఇమేజ్ తగ్గిపోద్దేమో అని చెప్పి ఇంకొంచెం దూరం వెళ్తుంది. ఆ టైప్ అనమాట. మళ్ళీ మనుషులతో బాగానే ఉంటుంది, మళ్ళీ ఫంక్షన్ అయిపోయాక బాగానే ఉంటుంది. ఇక 4వ రకం. ఈ రకాన్ని చూపించడానికి కాదు కదా, ఈ రకాన్ని గురించి చెప్పాలంటేనే వణుకు పడుతుంది. ఇది మహా డేంజరస్. అది ముందు మనుషుల్ని ఒక రకమైన తేనె, అది ప్రపంచంలో ఎక్కడ దొరకదేమో అలాంటి తేనెలో మనుషుల్ని ముంచి లేపేంత విధంగా మాట్లాడుద్ది. ఫస్ట్లో మంచిగానే మాట్లాడిద్ది, రాను రాను క్యాజువల్గా మాట్లాడిన మాటల్లో కూడా ఒక పదాన్ని పట్టుకుంటుంది. అది నువ్వు కావాలని నన్ను గుచ్చటానికే అన్నావు, దాంట్లో ఒక రకమైన ఏదంటారు ద్వంద్వార్థాలు ఏంటేంటో అర్థాలు ఎతికిద్ది. అది మనకు కూడా తెలీదు, మాట్లాడిన మనకు కూడా తెలీదు. ఓహో, ఇది ఇలా కూడా అర్థం చేసుకోవచ్చా అని. ఆ టైప్లో అర్థం చేసుకును, నువ్వన్నావు, నువ్వు కావాలని అన్నావు, నువ్వు కావాలని నన్ను అన్నావు అని చెప్పి మనల్ని కూడా ఒక రకమైన మూడ్లోకి తీసుకెళ్ళి, ఓహో నేను కావాలని అన్నానేమో అనే సిచ్యువేషన్కి మనిషిని తీసుకొచ్చేసి టపా టపా మనిషిని మాటలనేస్తుంది. అనేసింది ఊరుకుంటుందా? మళ్ళీ నువ్వు నాకు కావాలి, నేను నీలా కాదు, నేను నీలాగా మనుషులను దూరం చేసుకోను మాటలతో, నువ్వు నాకు కావాలి, నేను నీతో స్నేహం చేస్తా, నేను మంచి మనిషిని అంటది. ఒక రకమైన మల్టిపుల్ డిజార్డర్ అనేదో అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఈ మనుషులందరినీ సంపాదించి వీళ్ళందరితో స్నేహం చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంట్రా అంటే, డబ్బు కన్నా, విపరీత క్రూర మృగాల కన్నా ఇలాంటి టైప్ ఆఫ్ మనుషులే చాలా డేంజరస్ అని అర్థమైంది. ఒక్కొక్కప్పుడు వీళ్ళందరికన్నా మా హస్బెండ్ బెటర్ ఏమో అని కూడా అనిపిస్తుంది. చివరాఖరికి నాకు అర్థమైంది ఏంట్రా అంటే, నేను సంపాదించింది మనుషుల్ని కాదు, ఒక రకమైన స్ట్రెస్ని అని అర్థమైంది.
ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత వచ్చే ఇంకొక విచిత్రమైన రౌండ్ ఏంటో తెలుసా? సరే వీళ్ళందరితో నాకెందుకు వచ్చిన శ్రమ, ఈ స్ట్రెస్ అంతా నాకెందుకు అనుకుని కాస్త దూరంగా ఉండడం మొదలు పెట్టామే అనుకో, వీళ్ళున్నారే వీళ్ళు మన గురించి ఫోనుల్లో మాట్లాడుకోవటం మొదలు పెడతారు. మనతో క్లోజ్గా ఉన్నప్పుడు మనం కొంచెం మాట్లాడతాం కదా పక్కన వాళ్ళ గురించి, ఆవిడ అట్లా ఈవిడిట్లా ఇది అది అని. ఆ మాటలు తీసుకువెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళు కంబైండ్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటారు. మనుషులందరూ ఇలాగే ఉంటారా, లేకపోతే నేను ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు మాత్రమే ఇలా ఉన్నారా? అదండి సంగతి. నాయనమ్మ చెప్పిన మాట కరెక్టే, కానీ ఈ రోజుల్లో అది కరెక్ట్ కాదు. నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడతాను, ఆ ఫ్రెండ్తో నాకు ఏదన్నా ఒక మధ్యలో చిన్న అపార్థం కానీ ఏదన్నా అయి ఉండొచ్చు. తను నాతో క్లోజ్గా మాట్లాడుతుంది, కానీ నేను ఎవరికి పడనో ఆ మనిషితో తిని కలుస్తుంది. వాళ్ళు ఫోనుల్లో వాళ్ళు మళ్ళీ నా గురించి ఫోనుల్లో మాట్లాడుకుంటారనమాట. ఇట్లాగా అందరూ ఇంతేనండి, ఒక్కళ్ళని కాదు. అయితే మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారు కదా. అయితే నేను ఒకళ్ళని ఉద్దేశించి అయితే నేను ఇది చేయలేదు, జస్ట్ ఫన్ కోసం చేశాను. అలాగే మన చుట్టుపక్కల జరిగే వాటినే ఒక చిన్న ఫన్గా ఒక చిన్న కామెడీ టైప్లో చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడగా వచ్చిన మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో నా దాకా తెలియజేయండి. థ్యాంక్ యూ.